నీరసంగా ఉందాయా? నాలుగు పిడతకట్టుకుపోతుంది. ఒక గ్లాస్ పాలు పెట్టరా. పాలా? ఇది బారయ్యా, డైరీ ఫామ్ అనుకున్నావా? నేనేమనుకున్నాను అనేది కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా? ఏమడుగుతున్నావా? అసలు నీకు బుద్ధుందా? నాకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా? వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా, ఉండుండవయ్యా కాదు, పాలున్నాయా లేవా? ఏంటి కొనుక్కుంటున్నావు? తిడుతున్నావు కదా మా బామ్మ. ఐ డోంట్ లైక్ ఇట్. నా కస్టమర్, నీ దగ్గర పాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం తిట్టకు. ఏమయ్యా, బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా? బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా నువ్వు నన్ను అడక్కో. నీ దగ్గర పాలున్నాయో లేదో నువ్వు చెప్పు. లేవెళ్ళవయ్యా. లేవెళ్ళవయ్యా కాదు, లేవు సార్. లేవు సార్. మరేమున్నాయి సార్? రమ్ము బ్రాండీ విస్కీ సార్. ఇంకేమీ అమ్మరా సార్? అమ్మరు సార్. అయితే ఫుల్ విస్కీ పెట్టా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ శామరా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండ? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాచిపోయిన టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీ ఇద్దరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తా ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఏంటల్లుడు గారు బోర్ కొడుతుందా? సరదాగా పూల్ గేమ్ వేద్దామా? ఇప్పుడా? ముహూర్తం పెట్టుకు ఆడటానికి ఇదేమన్నా నిశ్చితార్థమా? రఫ్ గా 2 గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చేలోపు టైం పాస్ కింద ఉంటుంది. థ్యాంక్స్. మీరు తీసుకు. థ్యాంక్ యూ సార్. అయ్యారు ప్యాక్ అమ్మన్నారు. ఆయన ఆడుకోడాక? లేదు, బయట పడేస్తానికి. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాం. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ, ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు చిన్న కన్నా మీకేం తెచ్చానో చూడండి. మామూలు నువ్వు ఎప్పుడొచ్చా? బాగున్నావా బావా? బాగోకే, బాగానే తెచ్చాడు. ఎరా తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ, నేనేమీ మత్తుకేషన్ తాగలేదు బామ్మ. విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను ఒక్కనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపెట్టాం కదా. లిక్విడ్ బ్రాందీ దొరికింది, తాగేశాను. బతుకున్నాను చూసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ. అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా. పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ. అదిగో అందుకే వాళ్ళకి చిప్స్ తీసుకొచ్చాను. నువ్వేంటావు? తల్లి లేని పిల్లలు వచ్చేది డబల్. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. సిప్పు లేకుండా బిల్లు అని మాత్రం అడగండి సార్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 5 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్ చేశానంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. ఏంటో నువ్వు చేస్తున్నాయి? మొక్కలు తడుపుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం. పిచ్చి బండి. కర్ణం మల్లేశ్వరి
ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ ఎత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ వన్డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు. చాలా కాలంగా మా చెరువులో చేపలు పోతున్నాయి, దొంగతనం చేస్తున్నావు నువ్వన్నమాట. దొంగతనమా? అదేంటిది? ఇవి నా చేపలు సార్. నీ చేపల? నా పెంపుడు చేపలండి. పెంపుడు చేపల? ఆ, ఎరా ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాల్ని పెంచుకుంటాడు, చేపల్ని పెంచుకుంటారా? అదేంటండి అలాగంటారు? ఇది రాణి లక్ష్మి పొట్లు పెరిగిపోతున్నాయని షేపప్ చేయడానికి మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. మార్నింగ్ వాక? ఆ, ఎరా ఎక్కడన్నా చేపలు ఈస్తాయి గానీ మార్నింగ్ వాకులు చేస్తాయిరా? ఎందుకు చేయమండి? ఏ గోదావరిలోనే వదిలిపెడితే సముద్రంలోకి పోతాయి దారి తప్పని ఈ చెరువులో మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. కావాలంటే టెస్ట్ చేసుకోండి. టెస్ట్? ఆ. చేపలు వాకింగ్ చెయ్యకపోయాయో చెప్పు తీసుకొట్టండి. వదలరా. రండి సార్. సార్ 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 ఇప్పుడే కదా వాక్ చేసి వచ్చినాయి, అలసిపోయినాయి సార్. రేపు చేయిస్తానండి. దొరికావు, పద పోలీస్ స్టేషన్కి. ఆగండి సార్. ఏంటి సార్ మీరు? రాణి లక్ష్మి అంకుల్ కోసం మరొకసారి వాక్ చేయక తప్పట్లేదు మీకు. రండి సార్. నా రాణి, నా లక్ష్మి, వెళ్ళండమ్మా. త్వరగా వచ్చేయండి. వెంటనే రండి. ఏయ్, 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 ఏయ్. ఏవిరా నీ రాణి లక్ష్మి? ఎవరు సార్ వాళ్ళు? నీ పెంపుడు చేపలు. పెంపుడు చేపల? ఎవడన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాన్ని పెంచుకుంటాడు, కానీ చేపలను పెంచుకోవడం ఏంటండి? అగా మార్నింగ్ వాకి తీసుకొచ్చాను, అంకుల్ ఒకసారి వాకింగ్ చేస్తూ చూపించాను. వాకింగ్? చేపలు ఎక్కడన్నా ఈస్తాయి కానీ వాకింగ్ చేస్తాయి ఏంటండి? చెప్పేవాడికి బ్రెయిన్ లేకపోవచ్చు కానీ మీకు బ్రెయిన్ లేదా? ఏంటో చూపు. పంపతీసి చేపలు పడతారా ఏంటి? వద్దండి బాబు. బోర్డు చూడలేదా? ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు, టై కట్టు తిరుగుతుంటాడు. మీరు చేపలు పట్టారో పట్టుకుని బొక్కలో పెట్టేస్తాడు. జాగ్రత్త, చాలా తెలివైనడు. ఇక్కడ అంతా తెలివైన ఆఫీసర్ ఎవడ? గాజు ఒక్క గుండ నే పోలీసుణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఒణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటండి? నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగా ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్? ఇడిపోయాం. అయితే అయితే ఏంట్రా? నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు. ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే చొక్కా వేసి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావా? అయినా నాకు తెలియక అడుగుతాను రా. పుష్కరాలు కాడన్నా రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి ఒక్కన గంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు ఆకు. సరిగ్గా వేయరా. చూడు. ఏంట వేయటం? సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నాం. 2 చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా వేసేయండి. ఎలా? సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ పిలవాలా? నందు ఏంటి బాబాయ్? ఇలారా. చెప్తా. ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరూ పొగరు. ఈ బంతిగాడికి మా ఆవిడికి. అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్. బాబాయ్ ప్లీజ్. చూలకి ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. కమాన్ ఎక్కువ ఎక్కువ వేసాయి. అదిలే వేసాయి. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వెయ్యనంత మంత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ గొడుగుతో పేరుతుపాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ కమేన్. ఏ అదవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మినన్నారు. కమ్మినంటే వచ్చాడు నేనా? ఇంతగా అమ్మెక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇది అయ్య బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. ఒరేయ్ పెద్దనాన్న నేను చూసాడంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉన్నాడు. ఒరేయ్
నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా నువ్వు వెళ్ళి గేట్ దగ్గర నుంచో ఎన్నాడు కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది, కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు బాగరా నువ్వు బొమ్మలు గీస్తా ఉంటగా మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను, ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళేం చేస్తానండి? నా మాటిని బట్టలు చదువు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో. దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులా ఉంటాయంటాడు. దీని కళ్ళు చూసి గీసే. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే. బాబు జాగ్రత్తగా గీ. అస్సలు గీసినట్టు ఉండకూడదు. అయితే మానేమనండి. శభాష్, ఎక్సలెంట్. ఎంత బాగా. ఆశ పెళ్లి ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పొచ్చుగా. Pawan sir is not here. Sirish and I have come to collect his award. I'm really so happy. అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్యాన్స్ అందరికీ పవన్ గారి తరఫున నేనే చెప్పేస్తున్నాను. అండ్ మా డైరెక్టర్ హరిశంకర్ గారికి, ముద్దుగా నేను సర్జీ అని పిలుస్తా, హరిశంకర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి, అందరికీ ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.